హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో వచ్చరికి గాంధీ నరుటోపతి కాలేజ్ అనమాట. హైదరాబాద్ యొక్క కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఇంక్లూడింగ్ స్పెషల్ కోటా రిజర్వేషన్స్ బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ అనమాట. అండ్ ఇయర్కి మీరు ఒక 20 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది మన యొక్క యూట్యూబ్ ఛానల్ అనమాట. ఇక్కడ మేము క్లియర్ కట్గా మీకు అన్ని డేటా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఆంధ్ర అండ్ తెలంగాణ సపరేట్ ప్లేలిస్ట్. అది బీడీఎస్ కానీ, ఆయుష్ కానీ, ఎంబీబీఎస్ కానీ, అండ్ అలాగే ఎంసెట్ కోర్సెస్ గురించి ఇన్ డీటెయిల్గా చెప్పాము. అదర్ దన్ నీట్ అండ్ ఎంసెట్ గురించి ఇన్ డీటెయిల్గా చెప్పాము. ఏపీఎన్టీఎస్ యొక్క ఎంసెట్ నోటిఫికేషన్స్ క్లియర్ కట్ ఎక్కడ చెక్ చేసుకోవాలని చెప్పాము. సీట్ మ్యాట్రిక్స్ గురించి చెప్పాము. రిజర్వేషన్స్ గురించి కూడా ఇన్ డీటెయిల్గా మీకు చెప్పడం అయితే జరిగిందండి. సో రీచ్ వస్తుంది, వ్యూవర్షిప్ వస్తుంది, ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అనమాట. సో ఒకసారి వెళ్ళి మా కంటెంట్ని చెక్ చేయండి. అండ్ ఏమాత్రం యూస్ఫుల్ అండ్ వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు బూస్ట్ అండ్ సపోర్ట్ మిగులుతుంది. సో దట్ మేము ఇంకా మీకు ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మా యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే మీ కౌన్సిలింగ్లో మీకు అన్ని ప్రొవైడ్ చేయాలని. సో దట్ మీరు ఒక మిస్టేక్ ఏం చేయరు కౌన్సిలింగ్లో. సో లేట్ చేయని మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో చూస్తున్నారు ఇది అనమాట మన యొక్క గాంధీ నరుటోపతి మెడికల్ కాలేజ్ హైదరాబాద్. అండ్ మీకు ఒకవేళ ఇన్ కేస్ ఈ డేటా కావాలనుకున్నా, లేదు వేరే కాలేజ్ డేటా కావాలి, లేదు మీకు ఏదైనా డేటా రిక్వైర్మెంట్ ఉంది, ఏదైనా ఇన్ఫో కావాలి మీకు పీడిఎఫ్లో, అండ్ అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి, క్వైరీస్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ చూసాక ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు 164 మెంబర్స్ స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అన్నారు. మేము సెపరేట్గా కేటగిరీ వైజ్ క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో అక్కడికి వెళ్ళి మీకు ఏదైనా డేటా రిక్వైర్మెంట్ కావాలనుకుంటే అక్కడ మెన్షన్ చేయండి, ఏ కేటగిరీలో ఆ కేటగిరీలో, అలాగే డౌట్స్ ఉన్న కేటగిరీలో మీరు మెన్షన్ చేయండి. మా టీం మీకు హెల్ప్ అవుట్ చేస్తాను అనమాట. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు ఫస్ట్ ఓసీ జనరల్ కేటగిరీ మనం చెక్ చేద్దాం. జనరల్ ఓసీ ఫీమేల్ కేటగిరీలో మీరు చూడొచ్చు 3,41,976 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో ఒకసారి చూద్దాం. ఓన్లీ జనరల్లో చూద్దాం, ఈడబ్ల్యూఎస్ కూడా కాదండి. సో ఇచ్చారా ఇలాగా? సో లేదు. అండ్ ఫీమేల్ కట్ ఆఫ్ చూద్దాం. ఓసీలో మేల్ కేటగిరీలో ఇవ్వలేదండి, ఫీమేల్ ఇచ్చారు. సో కట్ ఆఫ్ చూడండి, 6,31,832 ర్యాంక్ అయితే ఇచ్చారు. అండ్ 2 సీట్సే వచ్చే జనరల్లో స్టార్టింగ్ ఒక ఓసీ ఫీమేల్ మాట్లాడడం ఇదొకటి. అండ్ ఈడబ్ల్యూఎస్లో ఏమైనా ఉన్నాయేమో చూద్దామండి. సో ఈడబ్ల్యూఎస్లో అయితే అసలు సీట్సే లేవు. అండ్ నెక్స్ట్ మనం బీసీఏ చూద్దాం. బీసీఏ ఫీమేల్ మీరు ఇక్కడ చూడొచ్చు 3,04,545 ర్యాంక్ స్టార్టింగ్ అండ్ ఫీమేల్ కేటగిరీలో. అండ్ మేల్ కేటగిరీలో ఒకసారి చూద్దాం. ఇందులో కూడా మేల్ కేటగిరీ ఇచ్చారండి. ఇక్కడ చూడండి, ఒక సీట్ అలాట్ చేశారనుకుంటా. ఇక్కడ చూడొచ్చు 4,95,406 ర్యాంక్ ఇచ్చారు. అండ్ బీసీఏ కట్ ఆఫ్ ఒకసారి చూద్దామండి ఫీమేల్కి. ఇక్కడ చూడొచ్చు 5,41,678 ర్యాంక్. అండ్ మేల్కి కూడా ఇదే, మేల్కి కూడా ఇచ్చారండి ఇంకోటి. సో 4,95,406 అనమాట. సో 2 సీట్స్ ఇచ్చారు. ఇది స్టార్టింగ్ అవుతుంది మేల్ కేటగిరీకి, అండ్ ఇది ఎండింగ్ ర్యాంక్ అవుతుంది అనమాట మేల్ కేటగిరీకి. 2 సీట్స్ ఇవి ఇచ్చారు. అండ్ అలాగే ఇప్పుడు మనం బీసీబీ మాట్లాడదామండి. బీసీబీ స్టార్టింగ్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు ఫీమేల్ కేటగిరీలో 3,10,259 ర్యాంక్. అలాగే మేల్ కేటగిరీ ఒకసారి చెక్ చేద్దామండి. బీసీబీ కేటగిరీలో ఒకసారి నేను కిందకెళ్ళి మీకు చూపిస్తాను. బీసీబీ కేటగిరీ మేల్ కోటా ఇందులో ఇవ్వలేదండి. మేల్ ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు చెక్ చేయండి. మేల్ కేటగిరీ అసలు ఇవ్వలేదు. సో ఫీమేల్ కట్ ఆఫ్ చూద్దామండి. 7,50,666 ర్యాంక్ అనమాట. అండ్ మేము ఒకసారి బీసీసీకి వెళ్దాం. బీసీసీ సీట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇందులో ఎన్ని ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఒక్క సీట్ అక్కడ అయితే అలాట్ చేశారు ఫీమేల్ కేటగిరీలో. 4,45,885 ర్యాంక్ అనమాట. ఇంకేమైనా సీట్స్ ఇచ్చారేమో ఒకసారి చెక్ చేద్దాం. ఇవ్వలేదండి. అండ్ మనం నెక్స్ట్ బీసీడీకి వెళ్దాం. బీసీడీ స్టార్టింగ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఫీమేల్ కేటగిరీలో 2,14,437 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీ ఒకసారి చూద్దాం. బీసీడీ కేటగిరీలో మేల్ అనమాట. సో ఇచ్చారా అంటే ఫస్ట్ పేజ్లో ఇవ్వలేదు. సో ఇక్కడ లేదు ఇక్కడ ఇచ్చారు చూడండి. ఒక సీట్ అయితే అలాట్ చేశారు ప్రస్తుతానికి. ఇక్కడ 5,21,765 అంతే అండి. ఒక సీట్ మాత్రం అలాట్ చేశారు. అండ్ బీసీడీ యొక్క ఫీమేల్ కేటగిరీలో మనం కట్ ఆఫ్ అయితే ఒకసారి చూడొచ్చు. ఇక్కడ 4,62,978 ర్యాంక్ అనమాట. అండ్ ఇప్పుడు మనం బీసీ నథింగ్ బట్ ముస్లిం అనేది ఒకసారి చూద్దామండి. స్టార్టింగ్ ఎంత అండి ఫీమేల్ కేటగిరీలో 3,13,994 ర్యాంక్. అలాగే మేల్ కేటగిరీలో ఒకసారి చూద్దామండి. బీసీఈ మాత్రమే. సో బీసీ మేల్ కేటగిరీలో అసలు సీట్స్ ఇవ్వలేదు. సో ఎండింగ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ముస్లిం మైనారిటీలో ఫీమేల్ కేటగిరీలో 6,28,041. అలాగే ఓసీ కేటగిరీలో ఒక సీట్ అయితే అలాట్ చేశారండి. ముస్లిమ్స్ ఓసీ కేటగిరీలో ఉంటారు. అందులో ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 3,49,177 దగ్గర ఓసీ కేటగిరీలో ఒక సీట్ అయితే అలాట్ చేశారు. అండ్ మనం ఓబీసీ గురించి మాట్లాడము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఎస్సీ గురించి మాట్లాడదాం. ఎస్సీ స్టార్టింగ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫీమేల్ కేటగిరీలో 2,94,048 ర్యాంక్ ఫీమేల్ కేటగిరీ. అండ్ మేల్ కేటగిరీ మనం ఒకసారి చెక్ చేద్దామండి. ఇక్కడ చూడొచ్చు మీరు మేల్ కేటగిరీలో 4,05,138 ర్యాంక్. అండ్ వీటికి ఎండింగ్ ర్యాంక్స్ ఒకసారి చూద్దాం. ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 7,73,750 ర్యాంక్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం మేల్ కేటగిరీలో ఎండింగ్ ర్యాంక్ ఎంతో ఒకసారి చెక్ చేద్దామండి. ఇక్కడ చూడొచ్చు మీరు 4,57,852 ర్యాంక్ అనమాట. అండ్ అలాగే మనం ఒకసారి ఎస్టీ గురించి మాట్లాడదామండి. సో ఎస్టీ ఇక్కడ పైన ఇవ్వలేదు. సో స్టార్టింగ్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఫీమేల్ కేటగిరీలో 4,78,109 ర్యాంక్. మేల్ కేటగిరీలో చూడొచ్చు 4,88,816 ర్యాంక్. వీటికి ఎండింగ్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఫీమేల్ కేటగిరీలో 6,64,104 ర్యాంక్ ఫీమేల్ కేటగిరీ. అండ్ మేల్ కేటగిరీలో ఇక్కడ చూడొచ్చు 4,88,816 ర్యాంక్ అనమాట. సో ఇది ఓవరాల్ కేటగిరీ వైజ్గా. అండ్ స్పెషల్ కోటాలో ఒక్క సీట్ కూడా ఇవ్వలేదన్నమాట. సో మన ఈ వీడియో ఇక్కడ తిండండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం
వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్‌డెప్త్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే టెలిగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏదైనా డేటా రిక్వైర్మెంట్ ఉన్నా ఆర్ ఎల్స్ మీకు ఏదైనా డౌట్ ఆర్ క్వైరీ ఉన్నా అక్కడ మెన్షన్ చేయండి. మా టీమ్ మీకు హెల్ప్ చేస్తుందన్నమాట. థ్యాంక్ యూ అండి.